కడప జిల్లా ముద్దనూరు సమీపంలో పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది గాయపడ్డారు. పెద్దముడియం మండలం పసుపుల గ్రామం నుంచి పెళ్లి బృందం పులివెందులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెళ్లి కూతురు తల్లి తీవ్రంగా గాయపడింది. వాహన చోదకుడి నిర్లక్ష్యం, మితిమీరిన వేగం వల్ల ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షతగాత్రులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహన చోదకుడు పరారయ్యాడు. కడప జిల్లా ముద్దనూరు సమీపంలో పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది గాయపడ్డారు. పెద్దముడియం మండలం పసుపుల గ్రామం నుంచి పెళ్లి బృందం పులివెందులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెళ్లి కూతురు తల్లి తీవ్రంగా గాయపడింది. వాహన చోదకుడి నిర్లక్ష్యం, మితిమీరిన వేగం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. క్షతగాత్రులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహన చోదకుడు పరారయ్యాడు. కడప జిల్లా ముద్దనూరు సమీపంలో పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది గాయపడ్డారు. పెద్దముడియం మండలం పసుపుల గ్రామం నుంచి పెళ్లి బృందం పులివెందులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెళ్లి కూతురు తల్లి తీవ్రంగా గాయపడింది. వాహన చోదకుడి నిర్లక్ష్యం, మితిమీరిన వేగం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. క్షతగాత్రులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహన చోదకుడు పరారయ్యాడు.